హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఆదిలాబాద్లో అక్రమ నిర్మాణం కూల్చేస్తే హైడ్రానే. వరంగల్, మెదక్ ఇలా ఎక్కడ కూల్చివేతలు జరిగినా చివరికి ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా కూల్చుకున్నా కూడా ఇదిగో హైడ్రా నిర్వాకం అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మూసిని క్లియర్ చేసేందుకు మార్కింగ్ వేస్తోంది హైడ్రా కాదు, కానీ హైడ్రా పేరుతో అక్కడ జరుగుతున్న రచ్చ రాజకీయం అంతా ఇంతా కాదు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ చెరువులో కట్టిన ఇంటిని డిటోనేటర్లతో పేల్చేశారు. అది హైడ్రా కాదు, కానీ హైడ్రానే కూల్చేసింది అని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూల్చివేత అంటే హైడ్రా పేరు వాడేస్తున్నారు. హైడ్రా అనే దానికి ఓ పరిధి ఉంది, అది హైదరాబాద్ దాటిపోవడానికి అవకాశమే లేదు. అయినా కనీస అవగాహన లేకుండా ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఈ భయానక ప్రచారం చివరికి ఏమీ తెలియని అమాయకుల్ని ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో లేనప్పటికీ ఉన్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేసే కూల్చేస్తారని హడావిడి చేయడంతో కుకట్పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనికి హైడ్రానే కారణమనడం ప్రారంభించారు. ఇక సంచలనం కోసం హైడ్రా పేరును వాడుకునే యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ప్రచారాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. శనివారం వస్తే పెద్ద ఎత్తున కూల్చివేతలుంటాయని ఊహించుకుని ఇష్టం వచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. హైడ్రా ఫోబియాను పెంచుతున్నారు. ఇది మంచుకో చెడుకో కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హైడ్రా పేరే వినిపిస్తోంది.